పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో శంషాబాద్ నుంచి విదేశాలకు విమానాలు రద్దయ్యాయి. దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా, కువైట్, దుబాయ్, మస్కట్, మదీనా వెళ్లాల్సిన విమానాలు బంద్ అయ్యాయి. శంషాబాద్ నుంచి 45కు పైగా విమానాలు రద్దు చేశాయి విమానయాన సంస్థలు. శంషాబాద్ నుంచి విదేశాలకు విమానాల రద్దుకు సంబంధించి మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. అనిల్, శంషాబాద్ నుంచి విదేశాలకు ఎన్ని విమానాలు రద్దయ్యాయి? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్నటువంటి భీకర దాడుల వల్ల ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా దాదాపు ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్నటువంటి చాలా దేశాలలో కూడా ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా క్లోజ్ చేశారు. అయితే నిన్న మధ్యాహ్నం నుండి, శనివారం మధ్యాహ్నం నుండి కూడా ఈ యొక్క దాడులు, భయంకరమైనటువంటి దాడులు ప్రారంభం కావడం వల్ల శంషాబాద్ నుండి వెళ్ళవలసినటువంటి చాలా ఏరియాలకు మనం చూడవచ్చు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి దోహా, తర్వాత అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి ఏరియాలకు వెళ్ళేటువంటి విమానాలను రద్దు చేశారు. అయితే కాసేపటి క్రితమే ఓన్లీ కొన్ని ఫ్లైట్స్ సౌదీకి రన్ చేస్తున్నట్లు కూడా తెలుపుతున్నారు. అయితే నిన్నటి నుండి ఇప్పటి వరకు మార్చి 1 ఈరోజు మిడ్ నైట్ వరకు కూడా దాదాపు 45 పైగా కూడా విమానాలు రద్దయినట్టు తెలిపారు. ఇందులో 21 పైగా అరైవల్స్, తర్వాత మరొక 22 పైగా కూడా డిపార్చర్కి సంబంధించినటువంటి విమానాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఫ్లైట్సే ఉన్నాయి. అయితే దీనివల్ల బిజినెస్కి సంబంధించి కానీ ఏదైనా బయటికి వెళ్ళే వారికి సంబంధించినటువంటి విద్యార్హతలకు సంబంధించినటువంటి స్టూడెంట్స్కి సంబంధించి కానీ చాలా వరకు పడిగాపులు కాస్తున్నారు. ఇక మరోవైపు దుబాయ్లో కూడా క్రీడాకారిణి, బ్యాడ్మింటన్ అనేటువంటి పివి సింధు కూడా అక్కడ చిక్కుకొని ఉంది. ఇక కొంతమంది సినీ ప్రముఖులు కూడా దుబాయ్లో చిక్కుకున్నట్లు కూడా వారు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే శంషాబాద్ విమానాశ్రయం వద్ద మాత్రం నిన్న సాయంత్రం నుండి కూడా పడిగాపులు కాస్తున్నారు. సో కస్టమర్ సర్వీస్ అంటే కస్టమర్ కేర్ కాల్ చేసినా కూడా కొంత స్పందన లేదంటూ కూడా చెప్తున్నారు. కానీ ఆ డిస్ప్లే బోర్డులో మాత్రం ఏ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి అనేది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఇరాన్, ఇజ్రాయెల్ భయంకరమైనటువంటి దాడులు కనుక ముగిసి డీజీసీఐ నుంచి కూడా ఇప్పటికే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది. డీజీసీఐ, డైరెక్టర్ ఆఫ్ జనరల్ సివిల్ ఏవియేషన్, ఇచ్చేటువంటి ప్రతి ఒక్క పాయింట్ను కూడా వాళ్ళు పరిశీలించాలి. అధికారికంగా ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రకటనలు మాత్రమే ఫాలో అవ్వాలంటూ కూడా చెప్తున్నారు. అయితే శంషాబాద్ విమానాశ్రయంతో పాటు ఇటు ముంబై కానీ, తర్వాత కోల్కతా, ఇట్లా పలు మెట్రో నగరాల్లో ఉన్నటువంటి చాలా ఎయిర్పోర్ట్ల నుంచి కూడా విమానయాన సంస్థకు సంబంధించి చాలా చోట్ల విమానాలు రద్దయ్యాయి. మొత్తానికి నిన్న మధ్యాహ్నం నుండి స్టార్ట్ అయిన అంటే ఏదైతే ఈ ఇరాన్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో, సో దీనివల్ల చాలా చోట్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏదైతే షెడ్యూల్ ఉంటుందో ఆ షెడ్యూల్కి సంబంధించి మొత్తం కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక పిల్లలతో కూడా పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్స్ చాలా ఎయిర్పోర్ట్లలో ఉంది. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్తో సహా చాలా ఎయిర్పోర్ట్లలో కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. సో డీజీసీఏ ఇచ్చేటువంటి అంటే డీజీసీఏ మళ్ళీ అధికారికంగా ఏదైనా ప్రకటన ఇస్తే అప్పటి వరకు కూడా మళ్ళీ ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఓపెన్ కావన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని చోట్లకే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు రన్ అవుతున్నాయి. కానీ ఇటు ఏదైతే గల్ఫ్ కంట్రీలు అన్నటువంటి ఇందాక చెప్పినటువంటి ఈ ఏరియాలకు సంబంధించి కువైట్, దుబాయ్, మస్కట్, మదీనా, సో ఈ ఏరియాలన్నిటినీ కూడా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఎక్కువగా దుబాయ్ నుండి మళ్ళీ అక్కడ నుండి వేరే దేశాల వరకు కూడా ప్రయాణాలు కొనసాగిస్తుంటుంటారు. కాబట్టి సో ప్రజెంట్ అయితే 45 పైగా కూడా డిపార్చర్, అరైవల్స్ మొత్తం కలిపి 45 ఎబో కూడా విమానాలు రద్దయ్యాయి. సో వీటన్నిటికి కూడా మళ్ళీ ఆదేశాలు వచ్చే వరకు కూడా ఈ యొక్క విమానాల రాకపోకలు అనేది తెలియడం లేదు. సో ప్రజెంట్ అయితే ఇంకా కూడా ఈ విమానాలకు సంబంధించి మాత్రం రేపు ఎల్లుండి షెడ్యూల్ ఉన్నటువంటి వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ రానున్నాయి. సో ప్రజెంట్ అయితే 45 పైగా కూడా విమానాలు రద్దయ్యాయి శంషాబాద్ నుండి వెళ్లాల్సినటువంటి.